లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ప్రారంభించిన పాడుతా తీయగా షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో మంది సింగర్స్ ఎస్పీ బాలు గారి ఆధ్వర్యంలో శిక్షణ పొంది పెద్ద పెద్ద సింగర్స్ గా నిలిచారు. ఆయన ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ సింగింగ్ షోకి చాలా మంది అభిమానులు ఉన్నారు. రీసెంట్ గా ఈ షోకి సంబంధించిన ఒక వార్త వైరల్ అయితే అవుతుంది. పాడుతా తీయగా షోలో జడ్జెస్ గా సింగర్ సునీత, ఎంఎం కీరవాణి అండ్ చంద్రబోస్ గారు వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా ఈ షోలో కంటెస్టెంట్స్ అయిన ప్రవస్తి ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. దాంతో ప్రవస్తి సోషల్ మీడియా వేదికగా అసలు ఈ షోలో ఉన్న జడ్జెస్ నన్ను బాడీ షేమ్ చేశారని, బొడ్డు కిందకి డ్రెస్ కట్టుకుని రమ్మనేవారని, మా అమ్మని అవమానించారని, కీరవాణి గారైతే తన కాడ నేర్చుకునే వాళ్ళని నా కాడ చాలా మంది చాకిరీ చేస్తున్నారంటూ, సునీతకి నా గొంతు నచ్చదని అందుకే నన్ను ఎలిమినేట్ చేశారని చెప్పుకొచ్చింది ప్రవస్తి. అయితే ఇదంతా నేను ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయాను కాబట్టి కోపంతో చెప్పట్లేదు. షోలో ఉన్నప్పుడు నేను ఇవన్నీ చెప్పలేను కాబట్టి ఇప్పుడు షో నుంచి బయటకు వచ్చేసా కనుక జరిగిందంతా చెప్తున్నా అని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి సింగర్ సునీత కూడా తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ ని షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రవస్తి చేసిన కామెంట్స్ అయితే వైరల్ గా మారాయి. తను ఈ షోకి వెళ్ళినప్పటి నుంచి తన షోలో సింగర్ సునీత, కీరవాణి వంటి పెద్ద పెద్ద సింగర్స్ జడ్జ్ గా వ్యవహరించి తను చేసిన కామెంట్స్ ని అన్నిటిని కూడా ఇప్పుడు బయట పెట్టింది. ప్రవస్తి మాట్లాడిన మాటలకి కొద్దిమంది సపోర్ట్ చేస్తుంటే ఇంకొంతమంది సునీత చేసిన పోస్ట్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ఈ షోకి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. మరి ప్రవస్తి చెప్పిన ఈ విషయాలను విన్న తర్వాత చాలా మంది నేటిజన్లు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదంటూ వాపోతున్నారు. సింగర్ ప్రవస్తి చేస్తున్న కామెంట్స్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలిపి ఈ వీడియోని లైక్ చేసి సెలబ్రిటీస్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.